అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి సోల్మేట్ రీడింగ్. సో ఈ రీడింగ్లో మీ సోల్మేట్ ఎవరు అండ్ ఈ పర్సన్ ఎలా ఉంటారు, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వీళ్ళ జొడియాక్ సైన్ ఏంటి, అంటే రాశి ఏంటి ఈ పర్సన్ యొక్క నేమ్ లెటర్స్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు సోల్మేట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, సో దట్ మీకు ఏంటంటే కొంచెము అర్థమవుతుంది సోల్మేట్ అంటే ఏంటి కనెక్షన్ అని చెప్పేసి. సో ఎవరైనా మీ లైఫ్లో ఎంటర్ అయినా ఆ పర్సన్ సోల్మేటా లేకపోతే కార్మిక్ కనెక్షనా క్యాటలిస్ట్ కనెక్షన్ అని చెప్పేసి మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, సో అందుకని కొంచెం నేను సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సోల్మేట్ కనెక్షన్ వచ్చేసి ఎలా ఉంటుంది అని అంటే చాలా డీప్ ఎమోషనల్ కనెక్షన్ అనమాట. సో సోల్మేట్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఇంటెన్స్గా లవ్వింగ్ కనెక్షన్స్. మీరు మీ సోల్మేట్ని కలిశారు అనుకోండి, మిమ్మల్ని అంటే మీలాగే ఉన్నారు అని చెప్పేసి అనిపించడము, కనెక్షన్ అనేది చాలా తొందరగా చాలా డీప్గా ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ కనెక్షన్స్ అసలు టఫ్ అనిపించదు సోల్మేట్ కనెక్షన్. అంటే మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ పర్సన్కి అదే ఇష్టం అనిపించడము, లేకపోతే మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు అన్నీ సేమ్గా ఉండడం అనమాట. సోల్మేట్ అంటే చాలా ఈజీ ఫ్లోయింగ్ ఎనర్జీ ఉన్నట్లు, చాలా లవ్వింగ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది సోల్మేట్ కనెక్షన్ నుంచి. ఫ్రెండ్లీగా ఉంటారు కంప్లీట్లీ. అండ్ మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు, ఈ కనెక్షన్ ఏంటి ఇదంతా అని చెప్పేసి. వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఇమీడియట్లీ మీరు మనసులో అనుకోవడమే వాళ్ళ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం లాంటిది. చాలా చాలా లవ్వింగ్, చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఈ కనెక్షన్స్ అనమాట. అంటే మీరు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా ఈ పర్సన్కి వెళ్ళి మీరు మీ వరీస్ని, మీరు పడుతున్న బాధను అంతా షేర్ చేసుకోవచ్చు అండ్ అంతే రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో అలా ఉంటుంది. వెరీ వెరీ డీప్ లవింగ్ కనెక్షన్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే సోల్మేట్ కనెక్షన్స్ వచ్చేసరికి ఎప్పటికైనా సరే ఫస్ట్ ప్రియారిటీ ఈ కనెక్షన్లో మీకే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఈ పర్సన్ మీ సోల్మేట్ కాబట్టి ఎలాంటి థర్డ్ ఎనర్జీ డిస్టర్బెన్సెస్ ఈ కనెక్షన్లో ఉండదు. ఒకవేళ థర్డ్ ఎనర్జీ సిచ్యువేషన్ వేరే పర్సన్ అలా ఉన్నప్పటికీను ఏమవుతుంది అని అంటే అది ఏదో కార్మిక్ సిచ్యువేషన్ వల్ల ఆ పర్సన్తో కర్మ అది ఉండడం వల్ల వాళ్ళది ఫినిష్ చేయాలని చెప్పేసి ఆ కనెక్షన్స్ ఉండొచ్చు. ఓకే, బట్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మీ కనెక్షన్కి ఎప్పుడు నేమ్ ఉంటుంది సోల్మేట్ కనెక్షన్లో. మిమ్మల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయరు, మిమ్మల్ని ఎప్పుడు సెకండ్ ప్రియారిటీ ఉంచరు, మీరే ఎప్పుడు నెంబర్ 1 ప్రియారిటీ ఉంటారు. మీకే ఎప్పుడు వాళ్ళ టైం కానివ్వండి, ఎఫర్ట్స్ కానివ్వండి అంతా దొరుకుతుంది. ఓకే, అది సోల్మేట్ కనెక్షన్ అనమాట. సోల్మేట్ కనెక్షన్లో మిమ్మల్ని మీరు ఎప్పుడు లూజ్ చేసుకోరు, మీరు ఎప్పుడు నెంబర్ 1 ఉంటారు, మీరు ఎప్పుడు ఐడెంటిఫై అవుతారు. మీకు నచ్చింది అంటే మీరు ఎలా అయితే రిలేషన్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలా అయితే ఉండాలి పర్సన్ అనుకుంటున్నారో అలానే ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు వెళ్ళి చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ ఈజీగా వచ్చేస్తుంది మీకు. అందుకే అది సోల్మేట్ కనెక్షన్ అనమాట. యాక్చువల్లీ 95% ఆఫ్ ద టైమ్స్ సోల్మేట్ ఎనర్జీస్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు. స్పెషల్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు, అసలు ఎగ్జిస్ట్ ఉండదు. మీరు ఆ పర్సన్ని చూసిన వెంటనే ఈ పర్సన్ నా సోల్మేట్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది. ఆ పర్సన్కి కూడా మిమ్మల్ని చూసిన వెంటనే ఈ పర్సన్ నా సోల్మేట్ అంటే నేమ్స్ తెలియకపోయినా అర్థమైపోతుంది. అండ్ ఇద్దరి ఇంట్రెస్ట్ అట్రాక్షన్ సేమ్ ఉంటుంది. మీకు వాళ్ళు నచ్చితే వాళ్ళకు మీరు నచ్చుతారు. ఓకే, మీకు వాళ్ళతో ఒకవేళ అది మళ్ళీ తర్వాత చెప్తాను. ఇద్దరు ఎనర్జీస్ సిమిలర్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు మీరు ఈ కనెక్షన్లో ఒకే సైడ్ నుంచి ఇస్తూనే ఉన్నట్లు అనిపించదు మీకు. చాలా స్ట్రాంగ్గా వెరీ బ్యూటిఫుల్ వెరీ ఇంటెన్స్ లవింగ్ కనెక్షన్స్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్. అందుకని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వేరే కనెక్షన్స్లో ఎవరు అఫ్కోర్స్ ఉండాలనుకోరు, సోల్మేట్ కనెక్షనే కావాలి అని చెప్పేసి కోరుకుంటారు. రొమాంటిక్గా ఉండడము, ఇప్పుడు మనము మూవీస్లో ఇవంతా చూస్తూ ఉంటాం రైట్, లవింగ్ థింగ్స్ అంతా. అలాంటి కనెక్షన్స్ సోల్మేట్ కనెక్షన్స్. ఒకవేళ ఫ్యామిలీ ఏదైనా డిస్టర్బ్ చేస్తుంది, ఏదైనా అన్నెసరీ వర్క్ అవనివ్వండి,
ఎవరైనా ఆపుతున్నారు మీ కనెక్షన్స్ అని అంటే అవతల పర్సన్ మీకోసము మౌంటైన్స్నైనా సరే మూవ్ చేయగలగడము, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీకోసము అన్ని సిచ్యువేషన్స్ని దాటుకొని అంత మీ ముందు తెచ్చిపెట్టడం, అంటే మీ హ్యాపీనెస్ కోసం ఎంతవరకైనా వెళ్ళడం అనమాట. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్గా బోత్ సైడ్స్ నుంచి ఉంటుంది. అది సోల్మేట్ కనెక్షన్స్. వన్ సైడెడ్ మాత్రం ఎప్పుడు ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది సోల్మేట్ కనెక్షన్ అనమాట. అండ్ ఎస్, థర్డ్ ఎనర్జీ నుంచి మీకు ఉండదు. 95% వరకు థర్డ్ సిచ్యువేషన్ అసలు ఉండదు ఈ కనెక్షన్లో. అయితే సోల్మేట్ ఎనర్జీస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. ఐమ్ సారీ, ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్స్ ఉంటుంది, ఇంకా నార్మల్ సోల్మేట్ కనెక్షన్ ఉంటుంది. ప్లటానిక్ రొమాంటిక్ సోల్మేట్ అందాం. ఓకే, ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్స్ అంటే ఏంటి అని అంటే ఈ కనెక్షన్ కంప్లీట్లీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఈ ప్లటానిక్ సోల్మేట్లో అంటే మీ లైఫ్లో ప్లటానిక్ అయినా రావచ్చు, లేకపోతే నార్మల్ సోల్మేట్ అయినా రావచ్చు. 1 సెకండ్. ప్లటానిక్ సోల్మేట్ అయినా సరే మీ లైఫ్లో రావచ్చు, లేకపోతే నార్మల్ రొమాంటిక్ సోల్మేట్ అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ నేను ప్లటానిక్ గురించి చెప్తాను. ఈ రీడింగ్లో ఎవరైనా మీరు మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇదో ఈ పర్సన్ వచ్చేసి మీ సోల్మేట్. అది ప్లటానిక్ అయి ఉండొచ్చు, లేకపోతే రొమాంటిక్ సోల్మేట్ కూడా అయి ఉండొచ్చు అనమాట. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు ఈ సిచ్యువేషన్ సోల్మేట్ అంటేనే కార్మిక్గా ఉండదు. చాలా ప్లెజెంట్గా, చాలా ఫ్లోయింగ్గా లవ్వింగ్ కనెక్షన్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్ అనమాట. ప్లటానిక్ అయినా సరే, రొమాంటిక్ అయినా సరే. ఈరోజు ఫుల్ ఇరిటేటింగ్ డే అని చెప్పొచ్చు. నాకు ఇండైరెక్ట్లీ చాలా పేషెంట్తో సైలెంట్గా ఉన్నాను. యాక్చువల్గా మార్నింగ్ నుంచి కంటిన్యూస్లీ ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నమాట. ఓకే, సో పీస్ఫుల్గా ఉండడానికి మెయింటైన్ చేస్తున్నాను. సో ఎనీవే, మార్నింగ్ కూడా చూసారు రైట్, కొంతమంది ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో ఏదో ఇష్యూ వచ్చేసి డిలీట్ చేయాల్సింది వచ్చేసింది, అదొకటి. అండ్ హెల్త్, నాకు మార్నింగ్ స్నీజెస్ ఎక్కువ. కంటిన్యూస్లీ ఎంత స్నీజ్ చేసినానంటే నాకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందనమాట, అంత కంటిన్యూస్గా వచ్చేసింది. సో ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఇరిటేటింగ్ డే అని చెప్పొచ్చు, బట్ దట్స్ ఓకే. సో ఎనీవే, ప్లటానిక్ కనెక్షన్ సోల్మేట్, ఇంకా రొమాంటిక్ సోల్మేట్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ప్లటానిక్ సోల్మేట్ అంటే ఏంటి అని అంటే ఈ కనెక్షన్ కంప్లీట్లీ ఫ్రెండ్లీ. ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్లో 0% రొమాన్స్ ఉంటుంది. ఓకే, అసలు ఆ పర్సన్కి మీకు మధ్యలో ఎలాంటి ఫిజికల్ అట్రాక్షన్ అసలు ఉండదు. 0% ఉంటుందన్నమాట. కంప్లీట్లీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. కానీ అండర్స్టాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎమోషనల్ డెప్త్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకరినొకరు అంటే చాలా లవ్వింగ్ ఎనర్జీ ఉండడము. సో మీకు ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అర్థం చేసుకోవడం కోసము ఓ మై ఫ్రెండ్ మూవీ ఉంది రైట్. ఓ మై ఫ్రెండ్ మూవీలో శృతి హాసన్కి సిద్ధార్థ్కి ఉన్న కనెక్షన్ అది వచ్చేసి ప్లటానిక్ సోల్మేట్ అనమాట. రియలీ సారీ, అది వచ్చేసి ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్. వాళ్ళిద్దరి మధ్యలో చూడండి బాండ్ అనేది చాలా డీప్గా ఉంటుంది, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ ఉండదు. సో అది ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు నార్మల్ రొమాంటిక్ కనెక్షన్ ఏంటంటే వాళ్ళ బాండ్ అలానే ఉంటుంది, అంటే అంతే అండర్స్టాండింగ్, అంతే ఇంటెన్స్గా కనెక్షన్ ఉంటుంది, లవ్ ఉంటుంది, చాలా డీప్గా ఫైట్ చేసేంత వరకు కనెక్షన్ ఉంటుంది. ఎంత ఏమైనా సరే నేను ఈ పర్సన్తో ఉండాలి అన్నంత వరకు లవ్ ఉంటుంది. బట్ ఇక్కడ నార్మల్ సోల్మేట్లో రొమాన్స్ కూడా ఉంటుంది, అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇవి వచ్చేసి సోల్మేట్ కనెక్షన్లో 2 టైప్స్, ప్లటానిక్ సోల్మేట్, నార్మల్ సోల్మేట్ కనెక్షన్. గుర్తుపెట్టుకోండి, ఈజీగా లేదు మీ సిచ్యువేషన్. సో ఎప్పుడైనా సరే సోల్మేట్ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు, టాక్సిక్గా అస్సలు ఉండదు. చిన్న చిన్న గొడవలు ఏ కనెక్షన్లో అయినా సరే నార్మలే, బట్ చాలా ప్రొలాంగ్ అయ్యి మీరు అబ్యూజివ్గా డిస్టర్బ్ అవ్వడం లాంటిది, కోడిపెండెన్సీ లాంటిది ఇలాంటిదంతా ఉండదు. కోడిపెండెన్సీ అసలు ఉండదు, నేమే ఉండదు ఈ కనెక్షన్లో. ఎందుకు అని అంటే మీరు ఒకటే ట్రై చేసేది ఉండదు ఇక్కడ, ఎప్పుడు అవతల నుంచి అంతే సిమిలర్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకని ఇది చాలా లవ్వింగ్ కనెక్షన్ అనమాట. అందుకని ఇలాంటి పర్సన్ రావాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటారు. అఫ్కోర్స్ రొమాంటిక్ అయినా సరే సోల్మేట్ కావాలని చెప్పేసి అనుకుంటారు, బట్ నన్ను అడిగితే అన్ని కనెక్షన్స్లో ప్లటానిక్ సోల్మేట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ కనెక్షన్. రిలేషన్స్లోనే అన్ని రిలేషన్స్ కలిపితే ఏదైనా సరే
ప్లటానిక్ సోల్మేట్ కనెక్షన్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కనెక్షన్ ఇన్ ద హోల్ అన్ని కనెక్షన్స్లో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే ఈ ప్లటానిక్ సోల్మేట్ నుంచి 0% ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఉంటుంది. ఏదేమైనా సరే, ఎంత దూరమైనా సరే ఈ పర్సన్ కోసం ఉండడము, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడము. అండ్ ఇంకోటి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండదు. అట్లీస్ట్ ఇక్కడ నేను ఇక్కడ కార్డ్స్ చూపిస్తాను, దట్స్ డిఫరెంట్. అట్లీస్ట్ నార్మల్ సోల్మేట్ అంటే మాత్రం ఈ పర్సన్ నాకు ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వాలి అని చెప్పేసి డిఫరెంట్గా రెడీ అవ్వడం, ఇదంతా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉండడం, రైట్, ఇంప్రెస్ చేసే థింగ్స్ ఉంటుంది. సో సోల్మేట్ దాంట్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రొమాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే ఇలాంటి థింగ్స్ వస్తుంది, రైట్. సో అలా అనమాట. బట్ ఇక్కడ ప్లటానిక్లో అలాంటివి ఏమీ ఉండవు. ప్యూర్ ఫామ్గా మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనమాట. ఓకే, అంటే ఒక ఫ్రెండే ఇంకా చాలా స్ట్రాంగ్ ఎనర్జీతో ఉండే టైప్ ఆఫ్ కనెక్షనే ప్లటానిక్ సోల్మేట్ అంటాను. అందుకనే నేనేంటనంటే మన లైఫ్లో ఒక్క ప్లటానిక్ సోల్మేట్ ఉంటే చాలు, చాలా వరకు ఫుల్ హ్యాపీ. అంటే ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఈ పర్సన్ ఎప్పుడు మీకు అవైలబుల్లో ఉంటారనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయము, కొంతమంది ప్లటానిక్ అని చెప్పాను, రొమాంటిక్ కూడా చెప్పాను, రైట్. సో సోల్మేట్ వచ్చేసి సేమ్ జెండరు ఉండొచ్చు, డిఫరెంట్ జెండర్స్ ఉండొచ్చు. ఓకే, అండ్ సోల్మేట్ కనెక్షన్స్ ప్లటానిక్ కూడా చెప్తున్నాను కాబట్టి అది సిబ్లింగ్స్తో ఉండొచ్చు. నాకు అదృష్టవశాత్తు నా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది రీసెంట్లీ పరిచయం అయ్యారు, సోల్మేట్స్ అని చెప్పొచ్చు అనమాట. వెరీ లక్కీ అనొచ్చు. ప్లటానిక్ సోల్మేట్స్ ఉన్నారు చాలా వరకు. ఫ్యామిలీ మెంబర్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, పేరెంట్స్, ఓకే, కొన్నిసార్లు ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా సోల్మేట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, మీ కనెక్షన్లో ఏదైనా పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ వచ్చి ఆ పర్సన్ కూడా అలా ఉంటే వెరీ రేర్లీ అది రొమాంటిక్ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో 2 థింగ్స్ ఉంటుంది. ఈ రీడింగ్లో మనము ఈ 2 థింగ్స్ని నోటీస్ చేస్తున్నాం. ఓకే, సో అందుకనే నిన్నటి రీడింగ్ మీరు చూస్తే లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటి అంటే గెట్ టు నో ఈచ్ అదర్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ కనెక్షన్ ఏంటి మీది? మీరు ఈ పర్సన్ కలిసిన తర్వాత ఇది ప్లటానిక్ కనెక్షనా, సోల్మేటా, లేకపోతే స్పెషల్లీ ఆపోజిట్ జెండర్ని కనుక మీట్ అవుతాయి. సేమ్ జెండర్ ఉంటే కనుక దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, రైట్, ఈజీగా అయిపోతుంది, జస్ట్ ఫ్రెండ్స్ లాగా కనెక్ట్ అయిపోతారు, నార్మల్. బట్ ఆపోజిట్ జెండర్ కనుక వస్తే అప్పుడు కొంచెము డిస్టర్బెన్సెస్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ఫెమినిన్ ఎనర్జీకి వాళ్ళకు తొందరగా ఎమోషనల్ కాబట్టి ఫెమినిన్ ఎనర్జీ అంటున్నాను, నాట్ జెండర్ ఎనర్జీ. సో తొందరగా వాళ్ళ ఏంటి అని అంటే ఎండ్ వరకు తీసుకెళ్ళాలి, ఈ కనెక్షన్కి నేమ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్. సో అందుకని థింగ్స్ని స్లోగా తీసుకెళ్ళడం బెస్ట్. అంటే మీ కనెక్షన్ అసలు ఏంటి, స్పెషల్ ఆపోజిట్ జెండర్ కనుక ఉంటే ఇది ప్లటానికా లేకపోతే రొమాంటిక్ సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి తెలుసుకోవడానికి. ఓకే, సో మీకు ఇద్దరికీను ఫిజికల్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం అది నార్మల్. అండ్ ఇంటెన్స్గా కనెక్షన్ ఉంది అని అంటే నేను ఇందాక చెప్పిన అన్ని అంటే పాయింట్స్ అన్ని టిక్ అవుతుందని అంటే అది సోల్మేట్ కిందకే వస్తుంది. కానీ ఒకరికి ప్యూర్ ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వాలి కానీ ఇంకొకరికి ఫిజికల్ ఇంట్రెస్ట్ అదంతా ఉంది అని అంటే మాత్రం అది జనరల్గానే సోల్మేట్ కనెక్షన్ కిందకి రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి డిస్క్రిప్షన్ కొంచెము ప్లటానిక్ ఇంకా నార్మల్ సోల్మేట్ కనెక్షన్కి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మెయిన్ థింగ్ నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటి అని అంటే ఇది అస్సలు టాక్సిక్గా ఉండదు. మీరు ఎప్పుడు స్టక్ ఎనర్జీలో ఉండరు, మీ ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఇది ఈజీ కనెక్షన్ అంతే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే చాలామంది కార్మిక్ కనెక్షన్ని చూసి సోల్మేట్ కనెక్షన్ అనుకుంటారు. అందుకని చెప్పేసి కార్మిక్ కనెక్షన్లో ఉన్న డైరెక్ట్లీ ఆన్సర్ ఏంటి అని అంటే కార్మిక్ కనెక్షన్లో మీరు ఉన్నారనంటే మీ కనెక్షన్కి ఎప్పుడు నేమ్ ఉండదు, మీ కనెక్షన్ ఎప్పుడు వరిలో ఉంటుంది, ఏమవుతుంది ఏంటి అని మీరు ఎప్పుడు వరిలో ఉంటారు, టాక్సిక్గా ఉంటుంది ప్యాటర్న్. కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం ఎంత టాక్సిక్గా ఉంటుందనంటే మీ కనెక్షన్ గురించి మీరు బయట కూడా చెప్పుకోలేరు అనమాట. అది కార్మిక్ కనెక్షన్. సో ఇదైతే అది కానే కాదు, కంప్లీట్లీ ఇది ఆపోజిట్ అనమాట. ఓకే, ఈ కనెక్షన్ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇద్దరు కలిసి సాల్వ్ చేసుకుంటారు మీరు, అంతేగాని అన్ని ఆబ్స్టికల్స్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఒకరినొకరు మాత్రం ఎప్పుడు తక్కువ చేసి చూడరు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పైల్ 1, ఇది వచ్చేసి పైల్ 2. మీ ఇంట్యూషన్ ఒక వీడియోని పాజ్ చేసేసి ఒక 2 to 3 టైమ్స్ బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సెల్ చేసేసి
మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది పిక్ చేసుకొని మీ రీడింగ్ని చూడండి. ఆ పర్సన్ వచ్చేసి మీ సోల్మేట్. ఓకే, సో ఇది వచ్చేసి పైల్ 1, వర్క్ ఆన్ యువర్ కనెక్షన్. ఇది వచ్చేసి పైల్ 2, డివైన్ టైమింగ్. సో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో ఆ కార్డ్ పిక్ చేసుకొని వెళ్ళి మీ రీడింగ్ని చూడండి. సో ఇప్పుడు రీడింగ్ ఫస్ట్ పైల్ వర్క్ ఆన్ యువర్ కనెక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో పైల్ 1 చూద్దాం. మరి మీ సోల్మేట్ ఎవరు, ఎలా మీరు ఈ పర్సన్ని కలుస్తారు, ఈ పర్సన్ యొక్క ఫస్ట్ లెటర్స్ ఏంటి, వీళ్ళ జోడియాక్ సైన్ ఏంటి, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ మై pile 1's soulmate. Who is pile 1's soulmate? How does this person look like? What are the characteristics of this person? What is the zodiac of this person? What are the possible ways my collective is going to, my pile 1 is going to meet their soulmate? Please show me. The Devil, Wheel of Fortune, Knight of Wands, Two of Pentacles, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఈ పర్సన్ యొక్క జోడియాక్ సైన్ ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే క్యాప్రికాన్ ఉండే ఛాన్సెస్ ఉంది. మకర రాశి, క్యాప్రికాన్, లియో, సింహరాశి, అక్వేరియస్, కుంభరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి, వర్గో కన్యా రాశి, ఏరీస్ మేషరాశి, జెమినై మిథున రాశి. సో ఈ పర్సన్ సైన్స్, మీ సోల్మేట్ సైన్స్ వచ్చేసి ఇది ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఈ పర్సన్ మటీరియల్ థింగ్స్కి వాల్యూ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. అంటే మటీరియల్ థింగ్స్కి వాల్యూ ఇవ్వడము అని అంటే ఎలా అని చెప్పొచ్చు అని అంటే ప్రాపర్టీస్ తీసుకోవాలి. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అర్థమవుతుంది మీకు ఇన్ బిట్వీన్ దోస్ లైన్స్ అనమాట. ల్యాండ్స్ కొనుక్కోవడం అని చెప్పేసి, మనీని ఏదైనా స్పెండ్ చేయాలని అంటే లగ్జూరియస్ దానిల మీద, అంటే కార్స్, బంగ్లోస్, మనీ బాగుండాలి, మంచిగా కనిపించాలి చూడ్డానికి అని చెప్పేసి ఇలాంటిదంతా మటీరియల్ థింగ్స్ అంతా మనం ఇప్పుడు చూస్తాం రైట్. ఏదైతే ఫిజికల్గా మనం ఇప్పుడు చూస్తున్నామో 3Dలో ఇలా. అంటే స్పిరిచువల్గా ఈ పర్సన్ ఉండేదైతే చూపించట్లేదు. స్పిరిచువల్గా అంటే ఏంటి, వాళ్ళకి పెద్దగా ఈ హుందాతనం అంతా ఇష్టం ఉండదు. చాలా నార్మల్గా సింపుల్గా ఉంటారు. లైక్ దేవుడు భక్తి అనుకుంటూ బుక్స్ చదువుకుంటూ ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, కానీ ఈ పర్సన్ పైల్ 1 డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా మటీరియల్ థింగ్స్ని ఇష్టపడే కైండ్ ఆఫ్ పర్సన్, మటీరియలిస్టిక్గా ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకనే ప్రాపర్టీస్ అని చెప్పేసి, థింగ్స్ కొనుక్కోవడం అని చెప్పేసి, కార్స్, బంగ్లోస్ అని చెప్పేసి, ల్యాండ్స్, మనీ బాగా సంపాదించాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీకి చాలా చాలా స్ట్రాంగ్గా ప్రియారిటీ ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్. ఎప్పుడు వర్క్ అని చెప్పి వర్కహాలిక్, చాలా స్ట్రాంగ్గా మీ సోల్మేట్ వచ్చేసి వర్కహాలిక్ ఎనర్జీ చూపిస్తుంది. లైక్ మార్నింగ్ లేచిన వెంటనే ఇప్పుడు నేను ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి స్కెడ్యూల్ మీద వెళ్తూ ఉండడం అనమాట. అంటే టైమ్ ఈజ్ మనీ అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, వర్క్ వచ్చేసి ఫస్ట్ థింగ్ అంటే వీళ్ళకి మెటీరియల్ థింగ్స్ను, సో కాబట్టి అచీవ్ చేస్తూ ఉండాలి థింగ్స్ని, ఏదైనా సరే ఆ వర్క్ అయిపోగొట్టాలి ఈ వర్క్ అయిపోగొట్టాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పేసి ఉండడం అనమాట. అండ్ ఈ పర్సన్ చాలా డిసిప్లైన్డ్గా ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. వర్క్ అని అంటేనే ముందు అది అయిపోవాలి, వేరే దానికంటే మెయిన్ కొంచెం సీరియస్ కైండ్ ఆఫ్ పర్సనే, కొంచెం ఇంట్రోవర్ట్, మరీ కంప్లీట్ ఇంట్రోవర్ట్ కూడా కాదు,
సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పొచ్చు. ఈ మధ్య ఇది కొత్తగా స్టార్ట్ అయింది రైట్, నేను సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్ పర్సన్నే అలా అనమాట. కొంతమందితో మాత్రమే వీళ్ళు కొంచెము జాలీగా అల్లరల్లరి చేస్తూ ఉండడము ఇలా ఉండడం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. ఎవరు తెలీదు, ఒక గ్రూప్లో కొత్త పీపుల్ అంతా ఉన్నారు అంటే సైలెంట్గా ఒక మూలలో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉండే టైప్ ఆఫ్ పర్సన్. వీళ్ళ మైండ్లో 24/7 వర్క్స్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలి, అది చేయాలా, ఇది చేయాలా, నేను ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేసాను, ఇది చేసాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఓకే, మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎర్త్లీ ప్రాక్టికల్నెస్ని వీళ్ళది ప్రాక్టికల్ మెంటాలిటీ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఓవర్ ఎమోషనల్లీ ఉంటే అది మనకు ఫుడ్ని తెచ్చిపెట్టదు. ఓవర్ ఎమోషనల్గా ఉండకూడదు. ఎమోషన్స్ ఓకే, బట్ దీనివల్ల ఏం లాభం వస్తుంది నాకేంటి అని అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, ఓవర్గా యాక్షన్ కూడా ఇమ్మీడియట్ తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్ కూడా కాదు. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండి అంతా ఆలోచించి దీనివల్ల ఈ సిచ్యువేషన్ వల్ల నాకు ఏదైనా లైఫ్లో బెనిఫిట్ అవుతుందా, ఈ సిచ్యువేషన్లో నేనుంటే నాకు ఇది లైక్ ఈ పర్సన్ లేకపోతే ఈ సిచ్యువేషన్ నాకు హెల్ప్ అవుతుందా, ఈ వర్క్ నాకు హెల్ప్ అవుతుందా అని ఏదైనా సరే ప్రాక్టికల్గా ఉండి ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్ట్ ఉండడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే అవతల పీపుల్ నుంచి ఏదైనా లాభం వస్తుందా, కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుందా, వీళ్ళ నుంచి బిజినెస్ ఐడియాస్ ఏదైనా వస్తుందా, ఇలాంటి టైప్ అనమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండే పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. వెరీ వెరీ వర్కహాలిక్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, వర్కహాలిక్ అయినప్పటికీ అదే లగ్జరియస్ థింగ్స్కి, లుక్స్కి బాగా ప్రిఫర్ ఇవ్వడం. ఈ పర్సన్ బయటికి ఎంటర్ అవుతే మాత్రం చూడ్డానికి డెఫినెట్లీ డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చే టైప్ ఆఫ్ పర్సనే. అంటే వీళ్ళు ఊరికే సరే లేదో నైట్ డ్రెస్ వేసేసుకుని అలా వెళ్ళిపోదామని అసలు ఉండదు. ఈవెన్ కూరగాయలు తీసుకోవడానికి బయటికి వెళ్ళినా మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళడం అనమాట. కారు లేకపోతే బైక్ ఇలా ఉంటుంది రైట్. ఇలా మెయింటైన్ చేయడం అనమాట. లుక్స్ని డెఫినెట్లీ మెయింటైన్ చేస్తారు. చూస్తేనే పాష్గా, చాలా ఎలిగెంట్గా, చాలా క్లాసీగా ఉండే టైప్ ఆఫ్ పర్సన్. అంటే ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా క్యారీ చేస్తారనమాట. ఎప్పటికీ ఒక పర్సన్ అవతల వాళ్ళ దృష్టిలో తక్కువగా అనిపించకూడదు అని చెప్పిన కైండ్ ఆఫ్ పర్సన్ మీ సోల్మేట్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇంకా ఏంటి ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటే ఫీలింగ్స్ విషయానికి వచ్చేసరికి ప్రాక్టికల్గా చెప్పాను రైట్. ఓవర్ ఎమోషనల్గా అయితే ఈ పర్సన్ ఉండరు. ఏదైనా ఇప్పుడు ఐ లవ్ యూ, ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఈ పర్సన్తో నేను ఫ్యూచర్ చూడగలుగుతున్నానా, ఈ పర్సన్కి నేను ఒకరికొకరు మేము హెల్ప్ చేయగలుగుతున్నామా, నాతో ఈ పర్సన్కి గ్రోత్ ఉందా, నా వల్ల ఆ పర్సన్కి గ్రోత్ ఉందా, ఇలా ఆలోచించడం అనమాట. ప్రాక్టికల్గా ఆలోచించే ఉంటుంది. లవ్ విషయం కూడా అంతే. ఇలా లవ్ విషయము జనరల్గా నార్మల్గా ఉండదు. మనం అనుకున్నట్లుగా ఓకే లైక్ మనం ఇప్పుడు ఐ లవ్ యూ అని అంటే ఐ లవ్ యూ టూ మనము మొత్తం ఎమోషన్స్లో మునిగిపోదాము, ఇలాంటిదంతా ఉండదు. సరే ఐ లవ్ యూ అన్నా కదా, మరి ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్, కమిట్మెంటా, ఇల్లు కట్టుకుందామా కలిసి, నెక్స్ట్ ఫ్యామిలీయా, పిల్లల, నా ఫ్యామిలీకి నీ ఇష్టమా, నీ ఫ్యామిలీ నాకు ఇష్టమా, ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. 3Dలో మనం అనుకునేది అవన్నీ టైప్ ఆఫ్ ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే, సో ఈజీగా ఏది తీసుకోరు, ఏదైనా సరే క్యాలిక్యులేటెడ్గా ఉండి ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ ఈ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, లవ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ జెస్చర్ ఏంటి అని అంటే గిఫ్ట్స్ ఇవ్వడము. ఈ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం కంటే వాల్యూగా చూపించడం, అదే రైట్, ప్రాక్టికల్గా కదా. అందుకనే మీకంటే ఇష్టం ఏంటి, మీకు ఇప్పుడు అవసరం ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోన్ అవసరం ఉందనుకోండి, ఈ పర్సన్ మీకు ఫోన్ తీసుకుని వచ్చి ఇవ్వడం అనమాట. ఓకే, సో హఠాత్తుగా సడన్లీ మీకు ఇష్టం లేనట్లు జస్ట్ ఏదో రోజు తీసుకుని వచ్చి ఇవ్వడం వల్ల దాంతో ఏముంది, ఈరోజు ఉంటుంది రేపు వాడిపోతుంది కదా అనుకునే టైప్ అనమాట. అర్థమవుతుంది రైట్. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ అని ఒక్కరే అంటున్నాను, బట్ అఫ్ కోర్స్ మీకు అర్థమైంది రైట్. మీ సోల్మేట్కి ఏంటి అని అంటే ప్రాక్టికల్గా కాబట్టి గిఫ్ట్స్ ఇవ్వడము వీళ్ళ లవ్ లాంగ్వేజ్. గిఫ్ట్స్ ఇచ్చి అది కూడా యూస్ఫుల్గా ఉండే టైప్ ఆఫ్ గిఫ్ట్ ఇచ్చి చూపించడం వల్ల ప్రేమని, నాకు నువ్వంటే ఇంత ఇష్టము, ఎందుకంటే నీకు ఇది అవసరం ఉంది కాబట్టి నేను తీసుకుని వచ్చి నీకు ఇచ్చాను అని. అంటే మటీరియల్ థింగ్సే చూపించడం అనమాట. ఈ పర్సన్కి ఇల్లు కట్టించడము, మీకు ఏదైనా కావాలంటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి, టూర్స్కి ఏదంటే అక్కడికి తీసుకుని వెళ్ళడము. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఎర్త్లీ విషయానికి వచ్చేసరికి ఇలాంటి కనెక్షనే కోరుకుంటారు ఎవరైనా సరే రైట్, ప్రాక్టికల్గా ఉండాలని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటి టైప్ ఆఫ్ కనెక్షన్, ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా కొంచెం ఇంకా ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ పర్సన్కి
చాలా జగుల్ చేస్తున్నాడు. పర్సనల్ లైఫ్ చాలా తక్కువ, ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఎక్కువ, మెయింటైన్ చేయడం తెలీదు. ఐ బిలీవ్ ఈ పర్సన్ కూడా ఇంకా ఏంటి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్తోనూ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో టైం చాలా తక్కువగా ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్. అంటే ఎప్పుడు రోజు స్టిక్ అయి ఉండడం కాకుండా ఎవ్రీడే ఫోన్ చేయాలి, ఎవ్రీడే ఇలా ఉండాలి కాదు. అంటే ఒకసారి మా పేరెంట్స్తో మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఎలా ఉన్నారు కలిసి హాయ్ అని చెప్పేసి వస్తాను అంతే. అలాంటి టైప్ అనమాట. అలా అని రోజు కాల్ చేస్తూ ఉండడం, రోజు మీతోనే అంటే టూ మచ్గా ఉంటుంది. దట్ క్లింగినెస్, అలాంటి క్లింగినెస్ ఇష్టం ఉండదు, అలా బిహేవ్ కూడా చెయ్యరు అన్నట్లు చూపిస్తుంది అనమాట. చాలా చాలా ఎక్సైటింగ్గా వర్క్స్ చేసుకుంటూ వెళ్ళడము అన్నట్లు ఉంది. ఈ పర్సన్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కూడా, ఎనర్జెటిక్గా మూవ్ చేస్తూ ఉంటారు ఏ వర్క్స్లో ఉన్నా సరే. కాబట్టి ఆ ఎనర్జీని చూసి ఈజీలీ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అనమాట. ఆల్రెడీ వీళ్ళు క్యారీ చేసేది ఎలా ఉంటుందనంటే చాలా పాజిటివ్గా క్యారీ చేస్తారు ఈ పర్సన్. సో కాబట్టి ఆటోమేటిక్లీ అందరూ అట్రాక్ట్ అవుతారనమాట. చూసిన వెంటనే చాలా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండే టైప్ ఆఫ్ పర్సన్. అండ్ కొంచెము ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫ్లర్టేషియస్ కైండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే సోల్మేట్ అయినప్పటికీను ఒక అంటే ఇప్పుడు మీతో ఉన్నారు హ్యాపీగా కంప్లీట్లీ సోల్మేట్ అనుకున్నప్పటికీ వేరే వాళ్ళు ఎవరైనా ఈ పర్సన్తో కొంచెం జోయల్గా ఫ్లర్టేషియస్గా మాట్లాడితే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఫ్లర్టేషియస్గా మాట్లాడతారు అన్నది చూపిస్తుంది. ఓకే, అలా అని చెప్పేసి ఏదైనా స్టెప్ తీసుకుంటారు అలా కాదు. వీళ్ళకి అట్రాక్షన్ ఇష్టము ఈ పర్సన్కి. ఆ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఆ ప్రేజెస్, ఆ గొప్పతనం అంతా ఉంటుంది చూడండి. ఆ విధంగా చెప్పుకోవడము, ఆ విధంగా ఉండడము ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి అలా ఉండడము. సెలెక్టివ్గా ఉంటారు, కానీ ఆ సెలెక్టివ్నెస్లోనే చాలా స్ట్రాంగ్గా అంటే ఆ ఇంపార్టెన్స్ని గెయిన్ చేసుకోవడం కోసము, అట్రాక్షన్ని గెయిన్ చేసుకునేలాగా ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ చాలా ప్లేసెస్ ట్రావెల్ చేసిన టైప్ ఆఫ్ పర్సన్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేసి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఈ పర్సన్కి వచ్చేసి ఏంటి అని అంటే ట్రావెల్ చేసింది చూపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగానే ఉంది అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ రైట్, చూడడంలోనే అట్రాక్టివ్ కనిపించేస్తుంది ఇంకా ఈ పర్సన్ని. బై ద వే అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. ఓకే, నేను ఒకే జెండర్ గురించి చెప్తాను అనుకోకండి. ఇది ఎనర్జెటికలీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూసేది అబ్బాయి అయితే అఫ్కోర్స్ అమ్మాయిని ఊహించుకోండి, అమ్మాయి అయితే అబ్బాయిని ఊహించుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఓకే, నేను చెప్పేది ఎనర్జెటికలీ కాబట్టి. సో సోషల్ మీడియాలో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కొంచెము గొప్ప కైండ్ ఆఫ్ చెప్పుకునే టైప్ రైట్. సో అది చూపించుకోవడం అనమాట. సో ఇలాంటి పర్సన్ అన్నట్లు చూపిస్తుంది. వెరీ ఎనర్జెటిక్, అది ఆల్రెడీ వచ్చేసింది. ట్రావెల్ చేసింది కూడా చూపించేస్తుంది. అండ్ ఇంకా ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అని అంటే చూడ్డానికి ఈ పర్సన్ కొంతమందికి అమ్మాయిలకు చెప్తాను. అమ్మాయిలకి ఏంటి అని అంటే అబ్బాయిలకి అమ్మాయి ఎలా ఉంటుంది అని అంటే చాలా సన్నగా టాల్గా ఉంటుంది. టాల్ అంటే చూస్తేనే అంటే స్టౌట్గా కాదనమాట, లావు కాకుండా మీడియం కాకుండా సన్నగా అని మనకు తెలిసిపోతుంది రైట్. ఈ పర్సన్ కొంచెం సన్నగా ఉన్నారని చెప్తుంటాం రైట్ మనం. ఆ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంది. సన్నగా ఉండడము ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. నవ్వుతూ ఉండడం అనమాట, ఎక్కువగా స్మైల్ గట్టిగా నవ్వడం లాంటిది చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే అది ఇంకా తెలిసిపోతుంది. కొంచెం అమ్మాయిలు ఎలా అని అంటే హాసిని కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అది అట్రాక్షన్ చూడండి. అంటే అలా అని టూ మచ్గా మాట్లాడడం అలా కాదు, ఉంటుంది, అట్రాక్టివ్నెస్ చూపిస్తుంది. సో నేను మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్లు చెప్పడం అనమాట. ఓకే, ఏదైనా మూవీ గుర్తుకొస్తుందా అని ఆలోచిస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్లు. సో ఇలా అనమాట. ఓకే, సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నట్లు చూపిస్తుంది కనిపించడంలో. కొంతమందికి వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది ఏంటి అని అంటే డిస్టెన్స్ నుంచి మీకు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది. సో డిస్టెన్స్ నుంచి కాబట్టి ఆన్లైన్లో పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది, కాల్స్లో ఇలా మీకు. అంటే ఇంకా ఇప్పుడు మనకి సోషల్ మీడియానే కాబట్టి ఈ టైప్గా ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది, ట్రావెల్ చేయడము డిస్టెన్స్ నుంచి. అండ్ కొంతమందికి ఈ పర్సన్ వర్క్లో కూడా పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి వర్క్లో మీకన్నా హయ్యర్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్. ఓకే, డెఫినెట్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబట్టి చాలా స్పెషల్గా, చాలా అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకపోతే టీమ్ లీడర్ మీకంటే ఇంకొక ఎత్తు అలా ఆ పొజిషన్లో ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఆ విధంగా ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియా నుంచే
చాలా చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియా నుంచి మీకు ఈ పర్సన్ పరిచయం అయ్యేది ఉంది అన్నట్లుంది. అండ్ ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక పాసిబుల్ వే వచ్చేసి ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ట్రావెల్లో ఇప్పుడు ట్రిప్స్కి ఇలాంటిదంతా ఉంటుంది రైట్, గ్రూప్స్ అంతా మీట్ అవుతూ ఉంటారు రైట్. సో అలాంటి విధంగా ఏదైనా ఇంకా ట్రావెల్కి సంబంధించి ఏదైనా మీరు ట్రావెల్ చేస్తున్నారు, వేరే ప్లేస్కి ఎలాంటి వెళ్తున్నారంటే ఆ విధంగా కూడా మీరు ఈ పర్సన్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఓకే, సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, వెరీ వెరీ నైస్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. ఆ నెగిటివ్స్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ దాంట్లో వర్కహాలిక్, చాలా టూ మచ్ వర్కహాలిక్స్, కొంచెం అడిక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అడిక్షన్స్ వర్కే అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి డ్రింకింగ్ ఛాన్సెస్ కూడా ఉంది. నాకు తెలుసు ఇది విన్న వెంటనే ఓ మై గాడ్ అనుకుంటారు, బట్ రీడింగ్లో వస్తుంది కాబట్టి చెప్పడమే. ఈ పర్సన్ అంటే మిమ్మల్ని కలిసేంత వరకు వీళ్ళ లైఫ్లో కొంచెము ప్లేయర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఓకే, ఎనర్జీ అలా వస్తుంది కాబట్టి చెప్తున్నాను. అంటే అట్రాక్షన్ అది కోరుకోవడము, సెంటర్ అందరి మధ్యలో ఉండాలనుకోవడం, కాబట్టి అందరినీ ఈజీగా ఫ్లర్ట్ చేయడము అలాంటి థింగ్ చూపిస్తుంది. సో కొంచెం దానికి అడిక్ట్ అయిన కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, సో ఎస్, అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. సో చెప్పాను రైట్, మీరు ఎలా కలుస్తారు ఏంటి అని చెప్పేసి. సో ఎస్, ఇవి కొన్ని థింగ్స్. లెటర్స్ చూద్దాము, పాసిబుల్ లెటర్స్ ఏ పర్సన్కి పాసిబుల్ లెటర్స్ ఏముండొచ్చు అని. ఇవి వచ్చేసి పాజిటివ్ లెటర్స్. ఆర్ వై, వీళ్ళ ఫస్ట్ లెటర్స్, ఈ పర్సన్ ఫస్ట్ లెటర్స్ ఈ, కే, సి, జీ, ఇంకా పైన అతుకుపోయిందా, ఏ, ఎక్స్, పి, బి. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ అనమాట. ఓకే, సోల్మేట్, మీ సోల్మేట్. సో ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినప్పుడు అది ప్లటానిక్ అవుతుందా లేకపోతే రొమాంటిక్ అవుతుందా, ఈ కనెక్షన్ అనేది మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది ఓన్లీ సోల్మేట్ రీడింగ్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ రీడింగ్లో ఎప్పుడైనా కొంచెము నాకు ఇవాళ మొత్తం అంతా రివర్స్ అయ్యింది, దట్స్ ఓకే. సో కొంచెం అందుకనే ఇలాంటి రీడింగ్స్ చేయాలంటే చూడండి, ఆల్మోస్ట్ 31 minutes అయింది రైట్, కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో టైం దొరికినప్పుడు నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫ్యూచర్ స్పౌస్, అంటే మీ ఫ్యూచర్ పార్ట్నర్ ఎవరు, ఎలా ఉంటారు అని చెప్పేసి దానికి సంబంధించి రీడింగ్ చేస్తాను. అక్కడ కంప్లీట్లీ రొమాంటిక్ కైండ్, అంటే కంప్లీట్లీ మీకు అర్థమైపోయింది రైట్, మీ ఫ్యూచర్ పార్ట్నర్ కైండ్ ఆఫ్ రీడింగ్ అనమాట. అది నేను తర్వాత చేస్తాను. ఓకే, సో ఎస్, పైల్ 1 ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care. హే పైల్ 2, సో ఇది వచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి మీ సోల్మేట్ ఎవరు, ఈ పర్సన్ ఎలా ఉంటారు, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఈ పర్సన్ యొక్క స్టార్టింగ్ లెటర్స్ ఏంటి, వాళ్ళ నేమ్లో జొడియాక్ సైన్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డివైన్ టైమింగ్ చూపిస్తుంది. డెఫినెట్లీ మీరు మీ సోల్మేట్ని డివైన్ టైమింగ్ ఉన్నప్పుడు కలుస్తారు. ఎప్పుడైతే డివైన్ నిర్ణయిస్తుందో మీరు ఈ పర్సన్ని కలవాలి అని చెప్పేసి, మీ లైఫ్లో వీళ్ళు రావాలని చెప్పేసి, అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, ఐ హోప్ మీరు ఇంట్రొడక్షన్ మిస్ అవ్వకుండా చూశారు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. సోల్మేట్ అనేది ప్లటానిక్గా ఉంటుంది, రొమాంటిక్ సోల్మేట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నేను ఇక్కడ ఓన్లీ సోల్మేట్ ఎనర్జీస్ చూస్తున్నాను. మీరు మీ కనెక్షన్ని, ఈ పర్సన్ని మీట్ అయిన తర్వాత అది ఏంటి, ఆ కనెక్షన్ ప్లటానికా లేకపోతే రొమాంటికా అని మీరు తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు, మీ కనెక్షన్ మీద కొంచెము టైం ఇచ్చి ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత. ఓకే, సో చూద్దాం మరి ఎవరు మీ సోల్మేట్. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ ఈజ్ మై పైల్ 2 soulmate. Who is my pile 2's soulmate? Six of Wands. The Tower. Okay. The Magician. 4 of Swords. The Star.
బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ కప్స్ చూపిస్తుంది. సో పైల్ 2 ఫస్ట్ వచ్చేసి ఈ పర్సన్ జోడియాక్ సైన్స్ ఏంటి అనేది చెప్తాను, రాసి మీ సోల్మేట్ది. సో ఈ పర్సన్ రాశి చాలా స్ట్రాంగ్గా వచ్చేసి ఏం చూపిస్తుంది అంటే స్కార్పియో చూపిస్తుంది, వృశ్చిక రాశి. ఓకే, ఫస్ట్ వచ్చేసి వృశ్చిక రాశి, కొంతమందికి లీబ్రా తులారాశి, అక్వేరియస్, కుంభరాశి, లియో సింహరాశి చూపిస్తుంది. ఓకే, వీరైతే లాస్ట్లో ఇంకో 2 సైన్స్ తీసుకుంటాను, ఏదైనా ఎక్స్ట్రా వస్తుందేమో చెక్ చేద్దాము. జెమినై కూడా ఉంది, మిథున రాశి కూడా ఉండే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్కి, మీ సోల్మేట్ సైన్. సో ఈ పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది చూద్దాము. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఈ పర్సన్ ఎలా మీట్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఈ పర్సన్ ఎలా మీట్ అవుతారంటే చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ఏదైనా కనెక్షన్ బ్రేక్ అయి ఉండాలి. అంటే బ్రేక్ అయి ఉండాలంటే అవ్వాలని కాదు, అంటే ఎలాంటి బ్రేకప్ లాంటిది జరగడమో, ఏదైనా కనెక్షన్ సిచ్యువేషన్ ఎండ్ చేస్తున్నారు అలా అనమాట. ఓకే, అంటే మీ స్టెబిలిటీ మీ లైఫ్లో ఏదైతే మీరు బిలీవ్ చేసి స్ట్రాంగ్గా ఇది నా కనెక్షన్, ఇది నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు రైట్, అలాంటిది ఏదో బ్రేక్ అయ్యేది చూపిస్తుంది. టవర్ మూమెంట్తో సడన్లో ఈ పర్సన్ మీరు కలుస్తారు. సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ డెఫినెట్లీ ఎండ్ అవుతున్న టైంలో, మీ స్టెబిలిటీ అంతా బ్రేక్ అవుతున్న టైంలో ఇంకా వద్దు నాకు ఈ కనెక్షన్, ఇంకా లవ్ అనేది ఎలాంటి ఇంకా అంత ఇంకా వద్దు అనుకుంటాం రైట్, బ్రేకప్ అలా జరిగినప్పుడు. సో అలాంటి మూమెంట్లో ఉన్నప్పుడు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేటివ్ టైం ఈ టైంలో మీ లైఫ్లో నడుస్తున్నప్పుడు ఈ పర్సన్ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, చాలా చాలా ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ మీరు ఉన్నప్పుడు, పెయిన్ఫుల్ సైకిల్స్ని ఫినిష్ చేస్తూ ఉండడము, చేంజెస్ చూస్తూ ఉండడము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడము, సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇలా జరుగుతుంది మీ లైఫ్లో చాలా ఇంటెన్స్గా. అంటే అలాంటి మూమెంట్లో మీరు మీ సోల్మేట్ని కలుస్తారు అన్నట్లు చూపిస్తుంది. హఠాత్తుగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, డివైన్ టైమింగ్ రైట్. మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఈ పర్సన్ వస్తారు. ఆల్రెడీ నేను సోల్మేట్ అంటే ఏంటో మీకు ముందే చెప్పాను, చూడలేదంటే ఇంట్రడక్షన్ చూడండి మీకు అర్థమవుతుంది. సో ఈ పర్సన్ చూసిన వెంటనే, వీళ్ళని కలిసిన వెంటనే నాకు ఈ పర్సన్ తెలుసు, ఈ పర్సన్కి నాకు ఏదో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. సోల్మేట్ అంటేనే ఇంకా అది రైట్. సో అదే నేను అంత స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, డిఫికల్ట్ ఉండదు, ఈజీగా ఫ్లో అయ్యే టైప్ ఆఫ్ కనెక్షన్ అనమాట. ఓకే, సో అలాంటి టైంలో ఈ పర్సన్ మీరు కలుస్తారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి విష్ ఫుల్ఫిల్మెంట్, ఈ పర్సన్ వచ్చేసి సోల్మేట్ అంటేనే విష్ ఫుల్ఫిల్మెంట్. మీరు ఎప్పటి నుంచో మీరు బయటికి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో, కొంతమంది ఈవెన్ ఇన్ ద కమెంట్ సెషన్లో చెప్తూ ఉంటారు రైట్, నాకు వద్దు, నేను విసిగిపోయాను, నాకు ఎలాంటి సోల్మేట్ ఇదంతా వద్దు అని. కానీ ఎంత బయటికి వర్డ్స్ చెప్పినా అది బయట ఎనర్జీ, అవుట్ సైడ్ ఎనర్జీ రైట్. బట్ ఇన్సైడ్ అంటే మీ రియల్నెస్, మీ మనసుకు మాత్రం ఏంటి అని అంటే అలాంటి పర్సన్ ఉంటే బాగుంటుంది. రాత్రి అన్నీ అయిపోయి ఇంకా ప్రశాంతంగా దేవుడు పడుకునేటప్పుడు మాట్లాడుకుంటాం రైట్ మనం దేవునితో, ఇలా ఉంటే బాగుంటుందని డీప్ డౌన్ మీ సీక్రెట్స్ అలా అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ అది చూపిస్తుంది ఏంటంటే మీ డీప్ డౌన్ ప్రేయర్స్, మీ మేనిఫెస్టేషన్స్ ఎవరికి చెప్తే తప్పుగా అనుకుంటారు, లేకపోతే సపోర్ట్ చేయరు, లేకపోతే ఊరికి డిసప్పాయింట్ అవుతారని చెప్పకుండా ఉండడము. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కోరిక అనమాట, నా సోల్మేట్ని, నన్ను ఇలా అర్థం చేసుకునే పర్సన్, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా డ్రీమ్స్ అని నెరవేరే పర్సన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక విష్ అనమాట. ఓకే, సో ఈ విష్, ఈ పర్సన్ వచ్చేసి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్లు చూపిస్తుంది. మీరు అదే మీకు తెలియకుండా మీరు ఎంత వద్దు అని బయటికి చెప్పినా మీ మనసులో మాత్రం కావాలి అని చెప్పేసి, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారంటేనే మీనింగ్ అది రైట్, కావాలని చెప్పేసే కదా. సో అలా అనమాట. సో కావాలి అని చెప్పేసి మీ విష్ కోరుకుంటూ ఉన్న టైప్ ఆఫ్ అనమాట. సో ఈ పర్సన్ వచ్చేసి డెఫినెట్లీ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు కోరిన కోరికని యూనివర్స్ మీకు ఇస్తుంది అన్నట్లు అనమాట. డిలేడ్ విష్ కూడా ఇది, అంటే కొంచెం లేట్ అయింది ఈ విష్ మీ లైఫ్లోకి రావడానికి కూడా, ఈ పర్సన్ రావడం, అందుకే డివైన్ టైమింగ్. ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకు ఈ టైంలో చూపిస్తున్నారు అని అంటే మీరు కార్మిక్ సైకిల్స్ని ఫినిష్ చేసేసేయాలి, ఏదైతే ఆ బిలీవ్స్, డౌట్స్, అన్నెసరీ థింగ్స్, ఒపీనియన్స్ ఇదంతా హోల్డ్ చేయడం అనమాట. ఓకే, అంటే పనికిరాని రిలేషన్షిప్స్కి సంబంధించి ఐడియాలజీ అదంతా ఉంటుంది రైట్. అవన్నీ ఉన్నంత వరకు స్ట్రాంగ్గా మీరు ఈ కనెక్షన్స్ని, ఈ సోల్మేట్ కనెక్షన్ బిల్డ్ చేసుకోలేరు అన్నట్లు అవన్నీ ఆ పాత ఆలోచనలు మొత్తము
కూలిపోవడం అయిన తర్వాత ఈ పర్సన్ రావాలని చెప్పేసి యూనివర్స్ డిసైడ్ చేయడం అనమాట. సో అందుకని ఈ పర్సన్ మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్న టైంలో అయిపోతున్న ఆల్మోస్ట్ మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సక్సెస్, మీకంటూ ఒక రికగ్నిషన్, హ్యాపీగా ఇలా ఇంకా జరుగుతూ ఉంటుంది రైట్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైప్. అలాంటి మూమెంట్లో విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇది ఒక సైకిల్ అనమాట. ఆ విధంగా మీరు ఈ పర్సన్ని మీట్ అవుతారు. చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ హీలింగ్ జరిగినప్పుడే మీ మీద మీకు వర్త్, మీ సెల్ఫ్ వర్త్ ఇంప్రూవ్ అయ్యి మీ మీద మీకు బిలీఫ్ వచ్చినప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్లోకి, మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు అన్నట్లు చూపిస్తుంది. అది మీకు తెలుసు. ఇంకా ఇప్పుడు మీరు ఇప్పుడు మీ లైఫ్ సిచ్యువేషన్లో ఎక్కడున్నారో మీకు తెలుసు. సెల్ఫ్ లవ్లో మీరు కంప్లీట్లీ ఇంప్రూవ్ అయ్యారా, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారా, మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నారా, ఇదంతా అనమాట. సో మీరు అక్కడ ఉన్నారు అని అంటే మేబీ నెక్స్ట్ వితిన్ 2 డేస్లోనే మీట్ అవ్వచ్చు, యు నెవర్ నో రైట్. సో అలా అనమాట. సో ఈ విధంగా మీరు ఈ పర్సన్ని మీట్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను ఈ పర్సన్ది. ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, ద మెయిన్ రీజన్ ఎందుకు మీరు స్ట్రాంగ్గా అవ్వాలి, ఎందుకు మీ బిలీఫ్ అనేది స్ట్రాంగ్గా అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని అలా ప్రిపేర్ చేయించిందంటే, ఈ పర్సన్ అప్పుడు ఎందుకు వస్తున్నారంటే, ఈ పర్సన్ కాన్ఫిడెన్స్ చాలా హై యాక్చువల్లీ. ఈ పర్సన్కి తెలుసు మీ సోల్మేట్కి వాళ్ళ లక్కీ పర్సన్ అని చెప్పేసి. ఓకే, వీళ్ళ వైబ్రేషన్ చాలా హై ఉంటుంది ఈ పర్సన్ది. హై వైబ్రేషనే కాదు, ఈ పర్సన్ హై వైబ్రేషన్ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం, అంటే లైట్, ఆ పర్సనే లైట్ అయ్యి ఉండి మొత్తం లైట్ ఇవ్వడం లాగా అనమాట. అంత స్ట్రాంగ్ క్యారెక్టరిస్టిక్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. ఓకే, లైట్ వర్కర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది కొంతమందికి. అంటే హెల్పింగ్ నేచర్, కైండ్ హార్ట్ కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఇంక హై వైబ్రేషన్స్ చూసుకోండి, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. హై వైబ్రేషనల్ టైప్ ఆఫ్ పర్సన్. అందుకనే ఈ పర్సన్కి తన మీద తనకు చాలా బిలీఫ్ కూడా ఎక్కువ. అంటే చాలా స్ట్రాంగ్గా నేను ఇది చేయగలుగుతాను, నాకు యూనివర్స్ ఎప్పుడు తోడు ఉంటుంది, నెగిటివ్గా ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏదైనా సరే అంటే టర్నింగ్ లెడ్ ఇంటూ గోల్డ్, మనము అది పెన్సిల్ లెడ్ అంటారు, దాన్ని ఏమంటారో తెలీదు, దాన్ని ఏదైనా సరే గోల్డ్గా టర్న్ చేసే అంత మెంటాలిటీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే ఈ పర్సన్కి కాన్ఫిడెన్స్ అంత హై ఉంటుంది. ఇప్పుడు అలాంటి పర్సన్ మీట్ అవుతున్నారు అని అంటే మీరు ఈ ఎనర్జీలో అయితే మీట్ అవ్వలేరు కదా, మీ సోల్మేట్కి మీరు ఈక్వల్ మ్యాచ్ ఉండాలి. సో అందుకని మీకు యూనివర్స్ అంతా ఈ లెసన్స్ ఇచ్చింది అన్నట్లు మీకు ఇప్పుడు అర్థమవుతుంది రైట్. సో ఇలా ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఫస్ట్ చాలా స్ట్రాంగ్, వెరీ లక్కీ పీపుల్ కూడా. జనరల్లీ లక్కీ పీపుల్ అని ఎవరిని అంటారు అని అంటే, హై వైబ్రేషన్ని మెయింటైన్ చేసే వాళ్ళని లక్కీ పీపుల్ అంటారు. ఎందుకు అని అంటే, ఇదేదో యూనివర్స్ వాళ్ళకి పార్షియాలిటీ చూపించడం అలా కాదు, వీళ్ళ వైబ్రేషన్ అలా మెయింటైన్ చేయడం వల్ల అలా ఆ వైబ్రేషన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. కైండ్నెస్, ఫర్గివ్నెస్, లవ్వింగ్ ఎనర్జీ, ఇంకా ఒకరికి హెల్పింగ్ చేసే ఎనర్జీ, ఇలాంటిదంతా ఉన్నప్పుడు ఇంకా నెగిటివ్ థింగ్స్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది రైట్, అలా అనమాట. సో అందుకని లక్కీ లాగా అనిపించినాము. సో యూనివర్స్ ఎప్పుడు ఈ పర్సన్ చుట్టూ ఉండే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్లు కూడా చూపిస్తుంది. ఓకే, సో చాలా హై కాన్ఫిడెన్స్ కైండ్ ఆఫ్ ఉన్న పర్సన్. ఎప్పుడైనా సరే ఈ పర్సన్ని తక్కువ చేసి అసలు మాట్లాడకూడదు, మాట్లాడలేరు కూడా. ఏదైనా సరే ఈ పర్సన్ సాధించి చూపించడం అనమాట. గోల్స్ అయినా సరే, వీళ్ళకి ఏదైనా ప్యాషన్ ఉందంటే డెఫినెట్లీ విన్ అయ్యే తీరుతారు. వీళ్ళకి సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగానే వస్తుందని చెప్పడం కంటే డెఫినెట్లీ వస్తుంది, ఎందుకంటే అంత కష్టపడతారు. అంతే విధంగా ఆ డిటర్మినేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఈ పర్సన్ ఎనర్జీ అంత హై ఉంది కాబట్టి డెఫినెట్లీ ఏ పని చేసినా సరే సక్సెస్గా ఉంటారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇప్పుడు ఈ వైబ్రేషన్ ప్రకారంగా ఉండడం కోసమే మీరు ఈ పర్సన్ ఈ టైంలో మీట్ అవుతున్నారు. మీ హీలింగ్ టైంలో మీట్ అవ్వడానికి రీజనే ఇది. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ సక్సెస్లో కెరియర్ విషయానికి వచ్చేసరికి మంచి రికగ్నిషన్ తెచ్చుకొని ఉంటారు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ నేమ్ ఉంటుంది. ఏదైనా ఐడియాస్ అడగాలనుకున్నా, అడ్వైస్ తీసుకోవాలనుకున్నా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనమాట. వెళ్ళి ఈజీలీ అడ్వైస్ మంచిగా దొరుకుతుంది, సజెషన్స్ బాగా ఇస్తారు, పార్షియాలిటీ లేకుండా హెల్ప్ చేస్తారు. సో ఆ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్. సో ఈ పర్సన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఎక్స్ట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఇంట్రోవర్ట్ అయితే కాదు, కొంతమందికి కొంచెం ఇంట్రోవర్ట్ ఉండొచ్చు, కానీ 80% సైడ్ వచ్చేసి ఎక్స్ట్రోవర్టెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అయితే ఎక్స్ట్రోవర్టెడ్ కైండ్ అని చెప్పి ఎలా అనొచ్చానంటే, అలా అని చెప్పేసి అన్నెసరిగా మాట్లాడుతూ ఉండడము, ఓవర్గా చూపిస్తూ ఉండడము, నేను ఇది అని చెప్పి అలా కాదు. వీళ్ళ ఎక్స్ట్రోవర్ట్నెస్ ఏంటి అని అంటే అవసరాన్ని పట్టి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు
షారుఖ్ ఖాన్ రాదు, ఎవరైనా హీరో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అల్లు అర్జున్ మేబీ కొంచెము, అల్లు అర్జున్ క్యారెక్టరిస్టిక్స్ నాకు మూవీస్లో అలా అనిపిస్తుంది. చూడ్డానికి కొంచెం అల్లరిగా ఉన్న కొంచెం సీరియస్నెస్ కూడా మెయింటైన్ చేస్తారు, రైట్. అంటే అది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్, మీకు అర్థమవుతుంది రైట్. అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ ఈ పర్సన్కి ఉంటుంది అన్నట్లు. అంటే ఏదో ఊరికే ఏంటి ఈ పర్సన్ ఇలా చేస్తున్నారో అలా ఉండదు. ఈ పర్సన్ చేసే విధము ఎవరికైనా సరే ఒక మంచి ఇంట్రెస్టింగ్గా, ఒక ఎలా అంటే ఒక వాల్యూ ఉన్నట్లుగా, ఏదో ఉంది దీంట్లో అని చెప్పేసి అనిపిస్తుంది చూడండి. ఆ విధంగా కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్. ఇప్పుడు ఒక డిబేట్ ఉంటే డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయడం అనమాట. ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్, వెరీ ఇంటెలెక్చువల్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పొచ్చు. బిజినెస్ మైండెడ్, మాట్లాడితే ఈజీలీ అవతల పర్సన్ ఇంప్రెస్ అయిపోవాలి, అలాంటి కైండ్ అనమాట. అందుకని ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్, గాలి తిరుగుతూ ఉండడం అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు. ఓకే, సో ఇలాంటివి చూపిస్తుంది. ఈ పర్సన్ ఇంకా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తుందనంటే ఎక్స్ట్రోవర్టెడ్ కాబట్టి ట్రావెలింగ్ కూడా బాగా నచ్చడము, ఎక్కడికైనా తిరుగుతూ ఉండడం అంటే చాలా చాలా ఇష్టము. ఈ పర్సన్ మీరు ఎప్పుడు ఒక ప్లేస్లో ఉంచితే ఫ్రీడమ్ లవర్, చాలా స్ట్రాంగ్గా ఫ్రీ స్పిరిటెడ్ ఫ్రీడమ్ లవర్. ఒకే ప్లేస్లో ఒకే మూలలో కూర్చునే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు. ఈ పర్సన్ ట్రావెల్ అక్కడికి వెళ్తుండడం, వేరే ప్లేసెస్కి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండడము, బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండడము. అంటే నాలెడ్జ్ వచ్చేసి ఈ పర్సన్ యొక్క మెయిన్ థింగ్ అనమాట. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఒకరికి హెల్ప్ చేయడం, గివింగ్ ఎనర్జీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గివింగ్ ఎనర్జీ, అంటే ఎమోషనల్లీ కాకుండా ఇంటెలెక్చువల్ టైప్ ఆఫ్ అనమాట. సో ఈ విధంగా ఉంటారు. ఇది ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, క్రియేటివ్ ఫీల్స్, క్రియేటివ్ మైండ్, వెరీ ఇంట్రెస్టింగ్ స్కిల్స్ కైండ్ ఆఫ్ ఉన్న పర్సన్. అందుకనే నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు చెప్పానంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్లు, ఆర్టిస్టిక్ రైట్. సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది అన్నట్లు చెప్పాను. అమ్మాయి అప్పటి నుంచి ఇందాక పైల్వాన్కి కూడా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాను, గుర్తుకు రాలేదు. ఇప్పుడు కూడా అంతే సేమ్. అమ్మాయిలకి ఎవరిదైనా ఎగ్జాంపుల్ ఇద్దాము అని అంటే అవ్వట్లేదు నాకు, అసలు మర్చిపోయాను మూవీస్ అంతా. బట్ నాట్ సెలెక్టివ్లీ ఎక్స్ట్రోవర్టెడ్, సెలెక్టివ్లీ ఇంట్రోవర్టెడ్ అంతే. ఎక్స్ట్రోవర్టెడ్ ఉంటారు, ఇంకా వీళ్ళకి నచ్చలేదు, కొంచెము రిజన్మెంట్స్, కొంచెము ఎవరైనా పర్సన్ మీద వద్దు ఈ పర్సన్ ఎనర్జీ బాగలేదు అంటే దూరంగా ఉండే టైప్ అనమాట. అది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ అబ్బాయిలు అయితే, అమ్మాయిలు చూస్తున్న వాళ్ళ కోసం, అబ్బాయిలు అయితే చాలా టాల్గా ఉంటారు. పైల్1కి నేను అబ్బాయిలు ఎలా ఉంటారో చెప్పడం మర్చిపోయానే. ఎనీవే, సో పైల్2కి అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిల కోసము చాలా టాల్గా, అఫ్కోర్స్ మనం ఇండియన్ కైండ్ ఆఫ్ వీటిష్ అని చెప్పొచ్చు. మెచ్యూర్గా కనిపిస్తారు. ఓకే, యంగ్ ఎనర్జీ, అంటే చాలా నాలెడ్జ్ ఉంది ఈ పర్సన్కి, చాలా ఎక్స్పీరియన్స్ అన్నట్లు అనిపిస్తుంది. చూడడానికి మెచ్యూర్గా కనిపిస్తారు అనమాట. ఓకే, కొంచెము ఏజ్డ్ అని చెప్పకూడదు, ఉండే ఛాన్సెస్ ఉంది, కొంచెం ఏజ్డ్గా కనిపించే ఛాన్సెస్ ఉంది. ఇంకా వాళ్ళ ఫేస్ని ఈ పర్సన్ చూసిన వెంటనే మెచ్యూరిటీ మనకు అర్థమైపోతుంది రైట్. ఆ విధంగా అబ్బాయి ఉండే టైప్ అనమాట. చాలా ఇక్కడ 2 థింగ్స్ ఉంటే ఈ పర్సన్ ఇదర్ ఫుల్ టాల్గా ఉంటారు. ఓకే, హృతిక్ రోషన్ టైప్ అని చెప్పొచ్చు. నేను మీకు క్యారెక్టరిస్టిక్స్ ఇస్తున్నాను, మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఓకే, ఒకవేళ షార్ట్గా ఉంటే అమీర్ ఖాన్ లాగా పొట్టిగా అనమాట కంప్లీట్లీ. ఓకే, కంప్లీట్ పొట్టిగా ఉండడం, ఇదర్ అలా ఉంటారు, లేకపోతే అలా ఉంటారు, మధ్యలో ఉండరు ఈ పర్సన్. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. సో అలా అనమాట ఈ పర్సన్ చూడడానికి కనిపించడము. స్లెండర్, ఇంకా బాడీ టైప్ కూడా అలాగనే ఉండే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ది. అదనమాట. ఇంకా ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఏముందబ్బా. అమ్మాయిలకు వచ్చేసి అమ్మాయిలు ఎలా ఉంటారు ఈ మీ సోల్మేట్స్ అని అంటే పైల్2 కోసము అమ్మాయి వచ్చేసి కొంతమందికి షార్ట్ కాదు, కంప్లీట్లీ 5'3", 5'2", ఇది షార్టే రైట్. ఆ లెవెల్లో ఉంటారు. కొంచెం స్టౌట్గా ఉంటారు, కొంచెం బొద్దుగా అంటాం కదా మనము. అమ్మాయిలు కొంచెం బొద్దుగా ఉండే టైప్ ఆఫ్ రౌండ్ ఫేస్ అనమాట. సో అమ్మాయిలది. అబ్బాయిలు కనుక చూస్తుంటే అమ్మాయిలకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ముద్దొచ్చి లైక్ బొద్దుగా ఉంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఉండే టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ పర్సన్, అంటే చూడడానికి అలా కనిపించే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, అలా. సో సెలీనా గోమెజ్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కొంతమందికి.
నేను ఎగ్జాంపుల్స్ కోసం తడబడుతున్నాను బాగా, నాకు గుర్తుకు రావట్లేదు, ఇమీడియట్లీ రావట్లేదు ఇప్పుడు నాకు ఎందుకో. ఓకే, సో సెలీనా గోమెజ్ కైండ్ ఆఫ్ అమ్మాయిలు ఆ విధంగా కొంచెం పొట్టిగా, మరీ పొట్టిగా కూడా కాకుండా కొంచెం ఆ టైప్, కొంచెం స్టౌట్గా అంటే కొంచెం బొద్దుగా ఉండడము, రౌండ్ ఫేస్ అని చెప్పొచ్చు అనమాట. సో అలా ఆ టైప్ కనిపించేలా ఉంటారు అమ్మాయిలు అయితే. సో అమ్మాయిలు ఈ విధంగా ఉంటారు. ఓకే, సో ఈ పర్సన్ లవ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లొటానిక్ ఇది సోల్మేట్ రెండు కలిపి ఉంది కాబట్టి అన్నీ కలిపి చెప్తున్నాను. లవ్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ పర్సన్ వెరీ ఫ్రీ స్పిరిటెడ్. ఈ పర్సన్కి అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎలాంటిది ఉండదు. ఓకే, వీళ్ళ ఎమోషన్ కనెక్ట్ అనేది ఉండదు. ఈ పర్సన్ దగ్గర కొంచెం ఎమోషనల్ లాస్ అనేది డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇంటెలెక్చువల్ ఇన్ఫర్మేటివ్ ఇదంతా కాబట్టి ఎమోషనల్ కనెక్షన్ ఉండే ఛాన్సెస్ ఉండదు ఈ మీ సోల్మేట్ నుంచి. అలా అని చెప్పేసి కంప్లీట్లీ కోల్డ్ ఎనర్జీ కూడా కాదు, కొంచెం కోల్డ్నెస్ చూపిస్తారు, కంప్లీట్ కోల్డ్ ఎనర్జీ కూడా కాదు. మెయిన్ వచ్చేసి అనలిటికల్, చాలా అనలిటికల్, ఓవర్ ఎమోషన్ అయితే కాదు. సో కాబట్టి వీళ్ళ రిలేషన్షిప్ కూడా ఎలా ఉంటుంది అని అంటే ఫ్రీడమ్ లవర్స్. మీరు అది చేయాలి ఇది చేయాలి అని చెప్పే మైండ్ సెట్ ఉండదు. ఎలా అంటే మీరు ఏదైనా చేస్తున్నారంటే అసలు క్వశ్చన్ కూడా అడగరు, నువ్వేం చేస్తున్నావు, నాకెందుకు ఫోన్ చేయలేదు, నా గురించి మర్చిపోయావా, ఇలాంటిదంతా ఉండదు. ఈ పర్సన్ మీకు ఫోన్ చేయాలంటే ఓకే చేయలేదు, పనిలో ఉన్నారేమో అని చెప్పేసి అర్థం చేసుకోవడం అనమాట. ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ పొజెసివ్నెస్ ఓవర్గా అప్సెస్ అయ్యి ఉండడము, గుచ్చి క్వశ్చన్స్ అడగడం, అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఉంటుంది చూడండి. ఇలాంటిది ఏమీ ఉండదు ఈ పర్సన్ నుంచి. అసలు ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం జీరో రాదు. ఈ పర్సన్కి అలా ఉండదు అసలు మిమ్మల్ని పట్టించుకోలేదేమో అన్నట్లు అనిపిస్తుంది వీళ్ళు ఉండే విధానం లవ్లో. కానీ అది అలా కాదు. ఈ పర్సన్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు అవతల వాళ్ళకి. ఎలా అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు, మధ్యలో నేను ఎందుకు చెప్పాలి, నువ్వు అలా కనిపించు ఇలా కనిపించు, నా కోసం రెడీ అవ్వు, ఇలాంటిదంతా ఉండదు అనమాట ఈ పర్సన్ నుంచి. చాలా స్మార్ట్ అండ్ వెరీ ఫార్వర్డ్ మైండెడ్ పర్సన్ కదా. సో చిన్న ఆలోచన లేదు అసలు ఈ పర్సన్కి. వెరీ హై వైబ్రేషన్ కైండ్ ఆఫ్ పర్సన్. అందుకే అలాంటివి ఏం చెప్పరు. బాడీ టైప్ అని చెప్పి అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని షేమ్ చేయడమో, లేకపోతే నా కోసం నువ్వు ఇంప్రూవ్ అవ్వు, వాళ్ళని ఇంప్రెస్ చేయి నా కోసం అని, ఇలాంటిదంతా ఉండదన్నమాట. స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్గా ఫ్రీ స్పిరిటెడ్, మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టేసి మీకు నచ్చింది చేసుకుంటూ ఉండండి అని చెప్పే టైప్ ఆఫ్ అనమాట. రిలేషన్షిప్కి వచ్చేసరికి మీరు ఆ పర్సన్తో ఉన్నప్పుడు మంచి టైం స్పెండ్ చేయడము, లిజనింగ్ స్కిల్స్ చాలా బాగా ఉన్న పర్సన్. మీరు మాట్లాడే టైప్ అంటే ఈ పర్సన్ వింటూ ఉండడం అనమాట. వినడము, అర్థం చేసుకోవడము, మిమ్మల్ని మీకు ఏం కావాలి అని డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగేసి తీసుకుని వచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి. రిలేషన్షిప్లో కూడా వెరీ ఫ్రీ గివింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే నెగిటివ్ సైడ్ వచ్చేసి ఒకటి ఓవర్గా కొంచెం కోల్డ్ ఎనర్జీ, డిటాచ్డ్గా అనిపించవచ్చు. ఈ పర్సన్ నిజంగానే మటీరియల్ థింగ్స్ మీదనో, ఫస్ట్ వాళ్ళకి అంతా మటీరియల్ వచ్చింది, సెకండ్ వాళ్ళ కోసము మటీరియల్ థింగ్స్ మీద ఓవర్గా ఇష్టం ఉండడమో, దాని మీద పరిగెడుతూ ఉండడం మీద ఉండదు. వీళ్ళది ఇంటెలెక్చువల్, నేర్చుకున్న దాంట్లో ఒకరికి హెల్ప్ చేయాలి, ఇలా ఈ టైప్ అనమాట. ఓకే, నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, దాని వెనక పరిగెత్తాలి, ఇలాంటిదంతా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. అది ఉండొచ్చు దాని మీద ఇంట్రెస్ట్, కానీ అది వచ్చేసి నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం వీళ్ళది నాలెడ్జ్ వచ్చేసి, గివింగ్ ఎనర్జీ వచ్చేసి, కైండ్గా ఉండడము, నేర్చుకుంటూ ఉండడము, ఫ్రీగా ఉండడము, ఇది వచ్చేసి వీళ్ళ ఫస్ట్ ప్రియారిటీ అన్నట్లు చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ పర్సన్ కొంచెం డిటాచ్డ్గా, సైలెంట్గా, అంటే కోల్డ్గా ఉండేటట్లు అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఏంటనంటే వీళ్ళకి మటీరియల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మీ పర్సన్ యొక్క, మీ ఫ్యూచర్ సోల్మేట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ పర్సన్ ఆల్రెడీ చెప్పాను రైట్, మీరు కలిసే విధానం వచ్చేసి సెరెండిపిటీస్, కంప్లీట్లీ డివైన్ టైమింగ్లో కలుస్తారు. వెరీ వియర్డ్ వే, డిఫరెంట్ వేలో, అంతే. కమ్యూనికేషన్ వచ్చేసి ఏ విధంగా చూపిస్తుందంటే, లేదు ఇదంతా ఇక్కడ ఏం చూపించి ఆన్లైన్లో కలుస్తారా లేకపోతే ఎలా అని, ఏ విధంగానే కలిసొచ్చు ఈ పర్సన్. అందుకే డివైన్ టైమింగ్ వచ్చి మెయిన్ థింగ్. ఓకే, సో ఎనీవే ఈ పర్సన్ ఇంకో రెండు సైన్స్ చూద్దాము, ఏదైనా ఉందేమో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద జోడియాక్ సైన్స్ ఆఫ్ దిస్ పర్సన్. ఆల్రెడీ చెప్పిన సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏరీస్, మేషరాశి, సింహరాశి ఆల్రెడీ వచ్చింది రైట్. సింహరాశి కొంతమందికి, పైసిస్,
మీనరాశి. ఓకే, సో ఈ సైన్స్ ఉండే పర్సన్. సో వీళ్ళ నేమ్స్ లెటర్స్ చూద్దాము. కొన్ని లెటర్స్ తీసుకున్నాను. ఆర్ వచ్చేసి ఈ పర్సన్ ఫస్ట్ లెటర్ ఆర్, డబ్ల్యూ, క్యూ, ఓ, జీ, వై, వి, ఎన్, ఎఫ్. ఓకే, సో ఇవి వచ్చేసి మీ సోల్మేట్ యొక్క లెటర్స్ అనమాట, వాళ్ళ నేమ్ యొక్క లెటర్స్. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది ఖచ్చితంగా మీరు ఇంట్రొడక్షన్ అయితే చూసి ఈ రీడింగ్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.